WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పోయిన ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ప్రపంచంలో ఒంటరితనంగా ఉండే ప్రజలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు అని చెప్పి. అది దేనివల్ల అయినా కావచ్చు, కానీ నేను కొద్ది రోజులుగా చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను, అలోన్గా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు ఒంటరితనం అలవాటే, నేను అలోన్గా ఉండగలను, కానీ ఈ మధ్య లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒంటరిగా ఉన్నట్టు, నేను డిప్రెస్ అయిపోయినట్టు, అండ్ నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. చాలా స్ట్రెస్ అనేది నా మైండ్లో బిల్డ్ అవుతుంది. అది ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచిస్తున్న క్రమంలో నాకు ఒక వీడియో పాప్ అయింది, ఒక వీడియో సజెషన్లోకి వచ్చింది. అది ఏమిటి అని అంటే డిప్రెషన్. అంటే ఈ వింటర్స్ రాగానే చాలామంది డిప్రెస్డ్గా అయిపోతారు, చాలామంది స్ట్రెస్కి లోన్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. మన బ్రెయిన్ అనేది ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది అండ్ అడ్రెనలిన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎండార్ఫిన్స్ అంటే అవి హ్యాపీ హార్మోన్ అనమాట. అండ్ అడ్కి వచ్చే మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి రోజు రోజుకి తగ్గిపోతాయి. బ్రెయిన్ మెలిటోనిన్ అనే ఒక నిద్రకి సంబంధించిన హార్మోన్, అంటే మన బ్రెయిన్లో మెలిటోనిన్ అనేది రిలీజ్ అవుతేనే మనం నిద్రపోగలం అనమాట. అది తగ్గిపోతూ వస్తుంది అనమాట ఈ వింటర్లో. ఏం జరుగుతుంది అని అంటే ఈ వింటర్లో నైట్ అనేది చాలా ఎక్కువ సమయంలో ఉంటుంది అండ్ సూర్యకాంతి అనేది తక్కువ సమయం మన భూమి మీద పడుతుందన్నమాట. దానివల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. హార్మోన్, నిద్రకి సంబంధించిన హార్మోన్ ఏదైతే మెలిటోనిన్ రిలీజ్ అయ్యేది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇది ఎందువల్ల అంటే మన సర్కాడియం రిథమ్, అంటే మన బ్రెయిన్ కంటూ ఒక క్లాక్ అనేది ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు ఉదయించగానే మనం కూడా ఆ టైంకి లేవాలి అండ్ సూర్యుడు అస్తమించగానే ఆ టైంకి పడుకోవాలి. ఈ సర్కాడియం రిథమ్ సూర్యుడు ఎక్కువగా ఉన్నంత సమయంలో మనకి అంత ఎఫెక్ట్ ఇవ్వదు అండ్ మనం కూడా ఈ రిథమ్ అనేది చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ వింటర్లో చాలామందికి ఈ సర్కాడియం రిథమ్ అనేది దెబ్బతింటుంది. ఎందువల్ల అంటే లాంగర్ నైట్స్ ఉండడం వల్ల. అందుకే మనం ఏం చేయాలి అని అంటే పొద్దున త్వరగా లేచి వాకింగ్కి కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి యాక్టివిటీస్ ఏదైనా చేస్తే అప్పుడు మన హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి అండ్ మనము యాక్టివిటీ కూడా చేయడానికి మన బాడీ సహకరిస్తుందన్నమాట. మీరు అదే లేట్గా, ఎందుకంటే ఈ చలికాలం అనేది మనకి తెలియకుండానే ఒక లేజినెస్ని అంటగడుతుంది. ఎలా అంటే బయట చల్లగా ఉంది కాబట్టి మనకి కొద్దిసేపు పడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మన సర్కాడియం రిథమ్ దెబ్బతింటుంది. దానివల్ల మెలిటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. దానివల్ల మనం చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతాము. ఎందుకంటే హ్యాపీ హార్మోన్ సెరిటోనిన్ లెవెల్ అనే ఒక హ్యాపీ హార్మోన్ కూడా చాలా తక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మనం డిప్రెస్డ్గా అలోన్గా ఫీల్ అవుతాము. దీన్ని మనము తెలుసుకోకుండా అదే డిప్రెషన్లో ఉన్నట్టు మనం ఇంకా ఎక్కువ యాక్ట్ చేసామనుకోండి అండ్ విటమిన్ డి అనేది కూడా మన బాడీలో డెఫిషియెంట్ అయిపోతుంది అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి అని అంటే హీట్కి సంబంధించిన ఫుడ్స్ లైక్ ఎగ్స్, సాల్మన్స్, ఇలాంటి విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏమిటి అని అంటే మనం త్వరగా లేవాలి, త్వరగా లేచి త్వరగా పడుకోవాలి. అలా చేస్తే మన సర్కాడియం రిథమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీకు తెలుసా, సంక్రాంతి అనే ఫెస్టివల్ కూడా, సంక్రాంతి అంటే సూర్యకాంతి మన భూమి మీద తక్కువైపోయింది కాబట్టి మనం ఆ సూర్యదేవునికి పూజ చేస్తే, అంటే ఈ వింటర్లో మనం ఆ సూర్యదేవునికి ఖచ్చితంగా పూజ చేయాలి అనే ఆచారం ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాదు, అంటే ఇండియాలోనే కాదు ప్రతి దేశంలో ఏదో ఒక రకంగా సూర్యకాంతిని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొక మిత్ ఆర్ కాంట్రవర్సీ ఆర్ కాన్స్పిరసీ థియరీ ఏంటి అని అంటే క్రిస్మస్ కూడా ఒక సన్ ఫెస్టివల్ని తెచ్చి క్రిస్మస్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు అని చెప్పి ఒక కాన్స్పిరసీ థియరీ కూడా ఉంది. సో గైస్, ఇది గమనించే ఉంటారు, ఈ వింటర్లో చాలామంది ఎక్కువగా చనిపోతూ ఉంటారు, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు ఆర్ చిన్నపిల్లలు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్లో వచ్చే చేంజ్ వల్ల చాలామంది డిప్రెస్డ్గా అయిపోతుంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ సరిగా ఫంక్షన్ చేయక వాళ్ళు చనిపోతారన్నమాట. అదే అన్నమాట విషయం. సో గైస్, దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని అంటే త్వరగా లేవాలి, త్వరగా లేచి వాకింగ్కి ఆర్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏదైనా చేయాలి. ఆర్ ఎల్స్ మనం అలోన్గా ఫీల్ అవ్వద్దు, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వద్దు అని అంటే మన చుట్టుపక్కల ఎప్పుడు మనుషుల్ని సోషలైజ్ అవ్వాలి. బేసిక్గా సోషలైజ్ అవ్వాలి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ ఎనీవన్
మనము వాళ్ళతో సరిగ్గా టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మనం డిప్రెస్డ్గా ఉండకుండా ఉంటాము. అండ్ పొద్దున్న లేసి మంచి ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ డి సఫిషియెంట్గా ఉండే ఫుడ్. అండ్ మనం హ్యాపీగా ఉండే యాక్టివిటీస్ అనేవి మనం ఈ వింటర్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏమిటి అని అంటే స్పిరిచువల్గా మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే డూయింగ్ మెడిటేషన్ ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బ్రెయిన్లో రిలీజ్ అవ్వాల్సిన మంచి హార్మోన్స్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ ఇలాంటి మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది మనం ఒక దేవుణ్ణి ఆరాధించడం అనేది మనకి మనమే లవ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవడం. అండ్ దానివల్ల ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద, మన ఆరా మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం స్పిరిచువల్గా ఇన్వాల్వ్ అవ్వడము, ఎక్సర్సైజెస్ చేయడము, అండ్ పొద్దున త్వరగా లేవడము. అండ్ ఎస్పెషల్లీ విటమిన్ డికి సంబంధించిన ఫుడ్స్ లైక్ మిల్క్, సాల్మన్, ఫిష్లు అండ్ ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ డిప్రెషన్ నుంచి మనం బయటికి రాగలుగుతాము. అండ్ ఈ లేజీగా ఎవరైతే ఉంటారో ప్లీజ్ త్వరగా లేవండి, లేచి మీ పనులు త్వరగా చేసుకోండి. అండ్ పడుకొనే ఉండకండి, మొబైల్ చూస్తూ ఉండకండి, స్క్రోలింగ్ చేస్తూ ఉండకండి. నేను కూడా ఇవే తప్పులు చేస్తున్నాను, కానీ నేను కూడా ఈ రోజు నుంచి మారుతాను. సో గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్. ఈ వింటర్ డిప్రెషన్ నుంచి బయటికి రండి. అండ్ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. బాయ్.